మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుడి దినమున మనతో మాట్లాడుతూ మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందామండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ దినములలో మోషే గారి యొక్క జీవితంలో మోషే ఈ యొక్క స్థితిని బట్టి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడంటే, ఆ తండ్రి అయిన దేవుడు పిలిచిన సమయంలో అతడు ఒక కొండ మీద ఉన్న ప్రదేశంలో, అతడు ఒక ప్రాంతంలో తన జీవితంలో కొన్ని దినాలు ఉపవాసం ఉన్నవాడిగా కనబడుతూ ఉంటాడు. అయితే ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవునితో సావాసం చేస్తూ ఆ ఉపవాసం ఉన్నవాడుగా కనబడుతూ ఉంటాడు. ఈ ఉపవాసం అనగా మనము దేవునికి దగ్గరగా మనం గడుపుతాయే. ఈ దేవునితో మన జీవితాల్లో ఆ సన్నిధిలో గడిపిన జీవితాలు నడిపించబడుతున్న స్థితులు కనబడుతూ ఉంటాయి. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక దినములో ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, ఈ ఉపవాసమును జీవితాలలో ఉండగలిగితే మన యొక్క స్థితిని బట్టి ఏ జీవితం నడిపించబడుతుంది, ఏ యొక్క పరిస్థితిలో మన జీవితాల్లో నడిపించుకోగలుగుతాము అని మనం ఈ దినంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మోషే గారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ దినములలో చేసిన ప్రార్థన, అక్కడ అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్న పరిస్థితి గుర్తు చేసుకుంటే మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, వీరు నాకు లోబడిన పిల్లలుగా ఉన్నారు, నేను నాశనం చేస్తాను. ఎందుకంటే మోషే లేని దినంలో ఏం చేశారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అహరోను ఉన్నాడు కనుక అహరోనుతో అక్కడ ఉన్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే ఆయనని బాగా ఇసిగిస్తూ ఉన్నారు. మోషే ఏమైపోయాడు, ఆ యెహోవా ఏమైపోయాడు, మమ్మల్ని నడిపించిన ఈ యొక్క నాయకుడు ఏమైపోయాడు అని చెప్పి వారు ఆ సమయంలో ఆ విధమైన పరిస్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి. అప్పుడు ఈ యొక్క మోషే ఏం చేశాడంటే, ఈ యొక్క అహరోను ఏం చేశాడంటే, మీకున్న వెండి బంగారమును తీసుకురండి అని చెప్పి ఆయన తీసుకొచ్చిన సమయంలో ఆ వెండిని వేడిలో కడిగిపెట్టగా అది ఒక నంది రూపంలో, ఒక ఎద్దు రూపంలో తయారైందంట. ఇది ఎప్పుడైతే తయారైందో ఇక అప్పుడు వాళ్ళు ఇక మొర పెడుతున్నారు. ఏమంటున్నారంటే, ఆనందిస్తున్నారు, దాని మీద సంతోషిస్తున్నారు. ఇదే మమ్మల్ని రక్షించగలిగినది, ఇదే మా దేవుడు అని చెప్పి వారి జీవితాలలో కొనసాగించబడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నారు అంటే, ఆ దినములో నడిపించబడిన నడకను మర్చిపోయారు. అక్కడున్న జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడిన నడకంతా ఏమైపోయిందో. అంతవరకు నడిపించిన మోషే నాయకుడు లేడు. ఆ యొక్క దేవునితో సావాసం కలిగిన వారికి ఆ జీవితాలను నడిపించబడిన పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ ఆ యొక్క నడిపించవలసిన నాయకుడు లేని పరిస్థితిలో మరి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారో ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఉన్న జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక మనం పాఠాన్ని నేర్చుకోవాలి. ఏమిటంటే, దైవజనులు లేకపోయినా ఉన్నా మనము దేవుని యందు భయభక్తులతో నడిపించబడాలి. నడిపించే నాయకుడు కొన్ని దినాల్లో దూరమై ఉండొచ్చు. నడిపించే నాయకుడు కొంచెం
దూరమైన పరిస్థితుల్లో మనకి ఉండవచ్చు. కానీ మన జీవితం, మన సావాసము దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవునితో మనం అంటుకట్టబడి మన జీవితాలు కొనసాగించబడాలి. కానీ మన యొక్క జీవితాలలో దేవుని సేవకులు లేరే, మాకు వాక్యం లేదే, మన యొక్క జీవితాల్లో నడిపించే నాయకుడు లేడే అని మన జీవితాల్లో వెనకకు తిరిగే పరిస్థితి ఉండకూడదు. ఆయనకి మనకు చూపించిన మార్గంలో, మనకిచ్చిన మార్గంలో ఆ యొక్క సావాసముతో మనల్ని నడిపించాడు. ఆ సావాసాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆ దేవునిని మనం వేడుకుంటూ తమ జీవితాలు నడిపించబడితే బాగుంటుంది. ఇక్కడున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏమయ్యాడు అని చెప్పి ఈయన గురించి విచారం చేస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి వారు పొందుకున్న ప్రతిఫలం ఏమిటంటే, వీరిని నేను నిర్మూలన చేస్తానని చెప్పి దేవుడు అక్కడ నుంచి కోపంతో ఆ యొక్క మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మోషే, వీరి వీరి పరిస్థితులు బట్టి వీరే విధమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నారు. వీరిలో లోబడని లోబడని ప్రజలు అని చెప్పి వారి గురించి చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయ్యా, వీరిని క్షమించయ్యా, అయ్యా వీరిని కనుకరించయ్యా అని చెప్పి వేడుకుంటున్న వాడిగా కనబడుతున్నాడు మోషే గారు. ఈ మోషే గారు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ పైన తన జీవితంలో తను తన యొక్క ఆ దినములన్నీ ఉపవాసం ఉన్నవాడిగా కనబడుతుంటాడు. అయితే ఇక్కడ మోషే ద్వారా ఏర్పరచబడిన వాటిలో, మోషే ఆ యొక్క ఉపవాసం ఉండి చేసిన వాటిలో ఏమేమి మనం గుర్తు చేసుకుందాం. మోషే తన జీవితంలో యెహోవానందు తన జీవితంలో ఆయన నామంలో ప్రకటించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. మోషే ఆ దయా కృప గల దేవుని యొక్క సన్నిధిలో అతనికి తన జీవితంలో ఒక భరోసాను ఇస్తున్నాడు. అతనితో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆ దేవుడు. ఈ మోషే ఏక జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే పాపములు క్షమించగలిగిన దేవుడిని గ్రహించాడు. ఈ మోషే తన జీవితంలో ఒక నిబంధన పొందుకునేవాడిగా మార్చబడ్డాడు. ఈ మోషే పట్ల అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించబడ్డాయి. ఇవన్నీ ఎలా అంటే, ఉపవాసము అది దేవుని దగ్గరికి మనల్ని గడిపించుటకు, ఆ దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలన్నిటిని చూసిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క మోషే. దేవునితో నడిచిన వాడిగా కనబడుతున్నాడు. శత్రువులతో ఆ యొక్క స్థితిని బట్టి ఏ విధమైన పరిస్థితుల్లో నడిపించబడాలో అతనికి అన్నిటినీ తెలిసి ఉన్నాయి. ఇతడు దేవుని సన్నిధిలో ఎలా ఆరాధించాలో అది కూడా తెలుసుకున్నాడు. దేవుని యొక్క నియమాలను తెలుసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆజ్ఞలను తెలుసుకున్నాడు, 10 ఆజ్ఞలను. దేవుని సన్నిధిలో అతడు ఎలా గడపవాలో ఆ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ విధమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడంటే కేవలము ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండుతున్న దాన్ని బట్టి ప్రతి విషయాల్లో తన జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉపవాసకుడికి ఉండాలి. నీ జీవితంలో ఆయనతో నీ యొక్క జీవితం అంటుకట్టబడినట్లుగా, ఆయనతో నీ స్థితిని బట్టి నీవు ఆయనతో మాట్లాడినట్లుగా, ఆయన యందు నీ జీవితంలో గడుపునట్లుగా, నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఉన్న స్తోమతను బట్టి నువ్వు ఉపవాసం ఉండి దేవునిని వేడుకుంటూ నీ జీవితాన్ని భయభక్తులతో నడిపించుకోవాలి. ఆ దేవుని యందు భయభక్తులతో నీ జీవితంలో నడిపించబడితే ఆయన చేసే మేలులన్నీ చాలా గొప్ప కార్యాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మోషే పట్ల అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలన్నింటిని జరిగించాడు. ఇక్కడున్న జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు పొందుకున్న ఆ యొక్క దేవునితో ఆ గడిపినందుకు తన జీవితంలో పొందుకున్నవి ఇవన్నీ. అయితే ఈ యొక్క దేవునితో గడిపిన మోషేలో తన జీవితంలో కలిగిన మార్పులు ఏమిటో తెలుసుకుందాం మనం జీవితంలో. ఆయన జీవితంలో ఏ స్థితిలో ఏ మార్పులు కనబడ్డాయి అంటే, ఒకటి తన జీవితంలో ఒక మృగము ప్రకాశించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఇతడు ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆ ముఖమును చూడలేని పరిస్థితులు కనబడుతున్నాయి అనేక మంది. ఆ ముఖము అంత తెల్లగా కనబడుతుంది. అది ఆ యొక్క ప్రకాశవంతమైన పరిస్థితిలో కనబడుతుంది.
ఎందుకు? కేవలము అంటే ఆయన దేవుని యొక్క కృపలో ఉపవాసం ఉండి దేవుని యొద్ద గడిపిన వాడిగా కనబడుతున్నాడు. అతని జీవితంలో అతడు ఆ విధమైన స్థితిలో ఉన్నాడు కనుకనే దేవుని యొక్క గొప్ప ఆ ప్రకాశవంతమైన అతని మొక్కము మీద కనబడుతుంది. ఇది దేని వలన సాధ్యం అంటే ఉపవాసములో ఉండటం బట్టి తన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగబడింది. ఇక జ్ఞాపకం చేసుకుంటే అతని దగ్గరికి రావాలంటే భయపడ్డారు ముందు. ఒక శక్తిగా, ఒక ఆత్మ జీవితంలో నడిపించబడిన వాడిగా, ఒక పరిశుద్ధుడిగా కనబడుతున్న పరిస్థితి కనుక వారి జీవితాలలో ఆయన యొద్దకు రావాలంటే భయపడిన పరిస్థితి కనబడుతుంది. ఇక అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పినది వారితో చెప్పినగా ఆ దేవుని యొక్క చిత్తం జరిగించిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన గొప్ప మార్పు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను బోధించిన వాడిగా, ఆ దేవుని యొక్క మాటలతో వారి జీవితాలలో చెప్పినది వారి అంతటను వారికి చెప్పి ఉండి అతను దేవుని చిత్తాన్ని జరిగించి అలాగనే అక్కడున్న 10 ఆజ్ఞల పలకలను చూపించి ఈ విధమైన స్థితిలో నడిపించబడండి అని బోధించిన వాడిగా కనబడుతున్నాడు. ఇదంతా దేని వలన సాధ్యమంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన దానిని బట్టి ఒక ప్రత్యేకమైన దినమును నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఒక ఉపవాస కోడికను నువ్వు జీవితంలో ప్రతిష్ఠించుకోగలిగితే దేవుడు చేయవలసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలన్నింటినీ చేయగలిగించేవాడు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు కొనసాగించబడుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఒక వ్యక్తి మూర్ఛల్లో పడి ఆ యొక్క స్థితిని బట్టి అతడు దెయ్యం పట్టిన వాడై దెయ్యం పట్టిన వాడై అక్కడ కనబడుతున్న మూర్ఛెల్లిపోతున్నాడు. అతని స్థితిని బట్టి పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క శిష్యుల ఎద్దకు తీసుకొస్తే ఈ యొక్క పరిస్థితి నుంచి వారు ఏమీ చేయలేని పరిస్థితి. దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని మనం తెలుసుకొని కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలన్నిటిని మనం పొందుకొని కూడా మన జీవితాలలో అనేక మంది పట్ల మనం ఒక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించలేని పరిస్థితుల్లో మనం నడిపించబడ్డామంటే అది దేవునిని కూడా మనము చేతగాని వాడిని మనం చేసినట్లు. అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే అక్కడ అంటున్నాడు, ఆ యొక్క వ్యక్తి వచ్చి చెబుతున్నాడు, అయ్యా వీరి వల్ల సాధ్యం కాలేదు, మరి నీ వల్లన్నా సాధ్యమైద్దా? ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? మన దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడిన మన జీవితాలలో ఒక విశ్వాసముతో దేవుని ఎదుట నడిపించబడి మన యొక్క స్థితిని బట్టి మనం ప్రతి దినము ప్రతిష్ఠించుకునేవారుగా ప్రత్యేకమైన ఒక దినమును మనం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ఆయనతో మనం గడపేవారుగా, ఆయనతో మన జీవితాల్లో సావాసం చేసేవారుగా, ఆయనతో మన జీవితాలలో అన్నిటినీ మనం బోధించుకుంటూ అయ్యా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా యొక్క స్థితిని బట్టి నాలో ఒక మార్పు కలుగ చేయబడాలయ్యా, అయ్యా నీ యొక్క ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలయ్యా, నీ సన్నిధిలో నేను భయభక్తులతో నడిపించబడాలయ్యా, నీతి యథార్థతలో భయభక్తులతో నేను నడిపించబడి అనేక మందికి ప్రజలకు ఆశీర్వదకరంగా నేను ఉండాలయ్యా అని దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడున్న మోషే గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మోషే గారు తన జీవితంలో ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే దేవుడు అతని పట్ల గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడుగా మార్చబడ్డాడు. దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడు. అక్కడ ఫరో ఇంటి వద్ద ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు ఆ యొక్క వ్యక్తి పోనీయలేని పరిస్థితిలో అతడు దేవుని ఎదుట ఎంతగా మొరపెట్టుకున్న స్థితిని బట్టి అక్కడ దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ దేవుని ఎదుట నీ జీవితంలో ఒక విశ్వాసంలో దేవుని సన్నిధిలో ఆ నిరీక్షణతో కొనసాగించబడు. ఇక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు చేత కాదు, నీ వలనైనా చేత ఇద్దాం కొంచెం చేయయ్యా అని చెప్పి అంటున్న మాటను బట్టి అక్కడ ఆ వ్యక్తిని దేవుడు ముట్టగా
అతనికి ప్రార్థించగా అతడు మూర్ఛలో కింద పడిపోయి సంపూర్ణమైన అతనిలోంచి దెయ్యం విడుదల పెంచి సంపూర్ణమైన విడుదల పొందుకున్నాడు. అయితే తన శిష్యులు అంటున్నారు, అయ్యా, ఇది మా వలన ఎందుకు సాధ్యం కాలేదు అంటున్న సమయంలో, ఇది కేవలం ప్రార్థన వల్ల మాత్రమే. ఏ విధమైన వాటిలో సాధ్యపరచబడాలంటే, ఏ విధమైన వాటిలోంచి విడిపించబడాలంటే కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠించుకుందాం. ఒక ప్రత్యేకమైన దినంలో మన జీవితాల్లో ఒక ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు నడిపించుకుందాం. ఒక ప్రతిష్ఠించుకున్న ఆ మార్గంలో మన జీవితాల్లో ఈ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతూ నువ్వు ఒక్కొక్క దినమును కొనసాగించబడు. నీవు నీ జీవితంలో ఒక దినమును ప్రతిష్ఠించుకో, దేవుడు చేయవలసిన ప్రతి గొప్ప కార్యాలన్నిటినీ చేయగలుగుతాడు. ఒక ప్రతిష్ఠించుకో, నీ జీవితంలో చేయవలసిన ప్రతి మేలులను నీకు తలంచిన వాడు వాటన్నిటిని నీకు కార్యాలన్నిటినీ సఫలపరుస్తాడు. కేవలం మన జీవితాలలో ఏటిని పొందుకోవాలన్నా, ఏటిలో మన జీవితాలు శ్రద్ధపరచబడాలన్నా, మనం మన జీవితాల్లో ఎవరి యొద్దకు వెళ్ళే పరిస్థితి కాదు. ఒక అధికారి ఒక యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఎవరి యొద్దకు వెళ్ళినా మన జీవితాల్లో కొంతవరకు వాటిని మేలు చేయగలుగుతారు, కానీ సమస్తం చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మనము ప్రార్థించటం నేర్చుకోగలిగితే, దేవుని సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకొని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనం ప్రత్యేకమైన దినంలో మన జీవితాలు గడిపితే, దేవుడు చేయవలసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలన్నిటినీ మన పట్ల చేయగలిగిన దేవుడు. మనము అనేక మందికి ఒక ఆశ్చర్యకరమైన వారిగా మనం మార్చబడతాం. అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తే, ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు, కాపాడిన వాడిగా మోషే కొనసాగించబడుతున్న స్థితి. దేవుడు వారిని ఏమో చంపాలని ఉద్దేశిస్తున్నాడు. వీరు లోబడని ప్రజలు, వీళ్ళనిక నేను క్షమించను అని చెప్పే పరిస్థితి. కానీ మోషే వేడుకున్నాడు. మోషే వేడుకున్న దాన్ని బట్టి ఆ ప్రజలు కాపాడబడ్డారు. వారిని రక్షించిన వాడిగా కనబడుతున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు ప్రజలకి ఆశీర్వాదకరమైన వారుగా నువ్వు మార్చబడాలి. నీ ద్వారా కొన్ని మందిని నువ్వు రక్షించాలి. నీ ద్వారా అనేక మంది జీవితాలలో మేలులు తలంచాలి. ఆ మేలులో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలన్నిటినీ జరిగించాలి అనుకోనొచ్చు. అది మా పని కాదే, అది సేవకుని పనే, సేవకుడే ఆ విధమైన స్థితిలో నడిపించబడాలి అని అనుకోవద్దు. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి గుర్తు చేసుకుంటే ఏమంటున్నాడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ తన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన ఆశ్చర్యకార్యాలన్నిటిని జరిగిస్తూ ఉంటే, వీటికన్నా మీరు గొప్ప కార్యాలు జరిగించగలుగుతారు అని చెబుతున్నాడు. మరి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం బట్టి మరి ఆ దినంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక సేవకుడిగా మార్చబడిన వాడే, మరి వారికి బోధిస్తున్న మాటలు బట్టి వీటికన్నా మీరు గొప్ప అద్భుతాలు చేయగలిగిన వారిగా మార్చబడతారని చెప్పినవాడంటే, అక్కడ మరి ప్రతి వాని జీవితంలో ఆ విధమైన స్థితిలో నడిపించబడాలి కదా. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితిని బట్టి అయితే ఈ యొక్క మేలులో మన జీవితాల్లో అనుభవిస్తూ అనేక మందికి ఆశ్చర్యకరంగా మన జీవితాలను మార్చుతాడు. కనుక మనము ఆయన సన్నిధిలో మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. ఈ ప్రతిష్ఠించుకుంటే ఆ దేవుడు మన పట్ల చేయవలసిన అద్భుత ఆశ్చర్యకార్యాలన్నింటినీ చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మనము ఇక్కడ మోషే గారి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో గుర్తు చేస్తున్న మాటలు బట్టి మన జీవితాల్లో కూడా ఆ మోషే గారి వల్లే మన జీవితాల్లో కూడా అనేక మందికి ఒక స్థితిని బట్టి నడిపించబడే వారిగా మార్చబడాలి. ఆ కృపగల దేవుడిని మనం అనేక మందికి భరోసాగా చూపించాలి. ఆ కృపగల దేవుడు పాపాలను క్షమించే దేవుడని గ్రహించాలి. ఆ నిబంధనను మనం పొందుకోవాలి. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో అద్భుత కార్యాలను జనం చేయగలిగిన వారిగా మనం మా యొక్క జీవితాల్లో నడిపించబడాలి. ఎన్ని కార్యాలు చేశాడండి మోషే ద్వారా, ఎన్నో కార్యాలు చేశాడు. ఎడారి ప్రాంతాల్లో కావలసిన నీటిని అనుగ్రహించాడు. సముద్రము 2 ప్రాయలుగా చేశాడు.
వారికి అన్నం తినడానికి లేని పరిస్థితిలో మన్నాను పంపించాడు, ఆకాశం నుండి కురిపించిన పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ దేని వలన సాధ్యము అంటే అక్కడున్న స్థితిని బట్టి అతడు దేవునితో సావాసంతో నడిపించబడ్డవాడు కనుక అతని ద్వారా కార్యాలన్నింటినీ సఫలపరచబడ్డాయి. నీ ద్వారా నీవున్న ప్రాంతంలో నీవు అనేక మందికి రక్షణకరమైన వారిగా మార్చబడుతున్నావా? ఒకరికి ఆశీర్వదకరమైన స్థితిలోనికి తీసుకొచ్చే విధంగా నువ్వు మార్చబడుతున్నావా? లేదు. ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు నీ ఇంటికిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకర, మహోన్నతునికి స్తోత్రాలు అయ్యా. ఇది నువ్వు మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీతో సావాసము కలిగి ఉండినట్లుగా అయ్యా నా తండ్రి ఉపవాసం ఉండి నా తండ్రి నీతో గడిపేవారు నా తండ్రి తమ జీవితాల్లో నా తండ్రి మీరు మేలు అనేకమైన మేలు చేస్తారని గ్రహించామయ్యా. అయ్యా, నీ సన్నిధిలో నా తండ్రి నేను ప్రకటించేవారిగా, నీ అద్భుత కార్యములు వివరించేవారిగా, నీ సన్నిధిలో నా తండ్రి అయ్యా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని మేము ప్రతిష్ఠించుకునేవారిగా మా జీవితాలను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి మోషే ముఖమును నా తండ్రి చూడలేని పరిస్థితుల్లో ప్రకాశవంతమైన నా తండ్రి మార్పు కలిగినట్లుగా మా జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు కలుగచేసి మా జీవితాల పూర్వస్థితి కాకుండా నా తండ్రి మా జీవితాల్లో ఒక నవీన స్వభావం చేత, క్రొత్త మార్పు చేత ప్రజలకి ఆశ్చర్యకరమైన స్థితిలో మేము నడిపించబడే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి శిష్యులతో బోధించినట్లుగా ఏ విధమైన వాటి నుంచి అయ్యా నా తండ్రి సాధ్యపరచబడాలంటే ప్రార్థన వలనే సాధ్యం అంటున్నావు. అటు కృప మాకు అనుగ్రహించి నిత్యము నీ యందు బాధించేవారిగా మేము నా తండ్రి ఒక దినం ప్రతిష్ఠించుకొని అయా ఉపవాసం ఉండి అయా నీ సన్నిధిలో వేడుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధులను అడిగి పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.